హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే హలో, నా పేరు పవిత్ర. నేను ఈ ఛానల్లో బ్యూటీ ఫ్యాషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తుంటాను. వాటితో పాటుగా బ్లాగ్స్, ఫిట్నెస్ వీడియోస్ కూడా చేస్తాను. ఇవి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ వెళ్ళి వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. అండ్ వీటితో పాటుగా నేను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడ కూడా ఫాలో అవ్వచ్చు. అండ్ ఈరోజు ఈ వీడియోలో కంటెంట్ ఏంటో మీరు ఆల్రెడీ టైటిల్ చూసే ఉంటారు. ఎవ్రీ ఉమెన్ ఇండియన్ వేర్కి మనకి మెయిన్గా 5 బేసిక్ యాక్సెసరీస్ ఉంటే చాలు. మనం ఎటువంటి ఇండియన్ వేర్ మీద లైక్ శారీస్ కానీ, హాఫ్ శారీస్ కానీ, కుర్తాస్ కానీ, లెహెంగాస్ కానీ, అండ్ ఇలా మనకి ప్లాజో ఇటువంటి ఇండియన్ వేర్ వేడి మీదకైనా సరే ఇప్పుడు నేను చెప్పే 5 యాక్సెసరీస్ ఉంటే మీరు ఈజీగా వాటితో పేరప్ చేసేయచ్చు. మీ లుక్ని ఇంకా అట్రాక్టివ్గా అయితే చేసేయచ్చు. అదేంటో చూసేద్దాం. ఫస్ట్ వన్, వాచ్ అయితే మాత్రం బేసిక్గా మెయింటైన్ చేయాలి. అది ఎలా చూస్ చేసుకోవాలి, ఏదైతే మనకి బాగా అట్రాక్టివ్గా అనిపిస్తుందంటే ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్ నడుస్తుంది స్మార్ట్ వాచ్. మీరు స్మార్ట్ వాచ్ ఇన్వెస్ట్ చేస్తామనుకుంటే స్మార్ట్ వాచ్ అయితే తీసుకోండి. ఎందుకు అంటే ఇది మనకి శారీస్ మీదకి సెట్ అయిపోతుంది, కుర్తీస్ మీదకి సెట్ అయిపోతుంది, నార్మల్ అనార్కలి డ్రెస్సెస్ మీదకి, వెస్ట్రన్ వేర్కి, ప్రతి దానికి స్మార్ట్ వాచ్ అనేది అయితే ఈజీగా సెట్ అవుతుంది. అండ్ నార్మల్గా ప్లెయిన్గా ఉండే హ్యాండ్ కంటే మీరు వాచ్ పెట్టుకున్నట్లయితే మీ చాలా అట్రాక్టివ్గా అయితే కనిపిస్తుంది. నేను క్లిప్స్ కూడా యాడ్ చేస్తాను చూడండి, పెట్టుకున్నాక పెట్టుకోకపోతే అది ఎలా ఉంటుంది ఏంటనేది. అండ్ స్మార్ట్ వాచ్ ఇన్వెస్ట్ చేస్తామంటే ఓకే, తక్కువ రేటుకి కూడా దొరుకుతున్నాయి. అండ్ ఇది కొంతకాలం ట్రెండ్ అయితే నడుస్తుంది, కానీ ఇన్ ఫ్యూచర్లో అయితే ట్రెండ్ మారచ్చు. బట్ ఎప్పటి నుంచో ఎప్పటికి కూడా ట్రెండ్ ఎప్పటికీ మారింది ఏదైనా అంటే మెటాలిక్ వాచ్. మనం నార్మల్గా మెటాలిక్ వాచ్ ఎప్పటి నుంచో ట్రెండ్ నడుస్తూనే ఉంటుంది, అది ఇంకా నడుస్తూనే ఉంటుంది. సో మెటాలిక్ వాచ్ అనేది మనకి రోజ్ గోల్డ్, బ్లాక్, సిల్వర్, గోల్డ్, ఎటువంటి కాపర్, ఇటువంటి కలర్స్ అయినా మీరు చూస్ చేసుకోండి. బట్ ఇక్కడ మెయిన్ ఏంటి, డైల్ అనేది మాత్రం రౌండ్ ఉండేటట్టు చూసుకోండి. స్క్వేర్ అలా కాకుండా రౌండ్ డైల్ ఉన్నట్లయితే ఇంకా అది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. మీకు ఇక్కడ పిక్స్ యాడ్ చేస్తాను చూడండి. నార్మల్ డైల్కి అండ్ రౌండ్కి ఉండే డైల్ అనేది మనకి లుక్ని ఎంత బాగా అట్రాక్టివ్గా చేసి చూపిస్తుంది అనేది అయితే చూసానండి. సో అందుకే మీరు మెటాలిక్ వాచెస్ తీసుకునేటప్పుడు నార్మల్గా రౌండ్ డైల్ ఉంది, సిల్వర్ కానీ గోల్డ్ కానీ ఏ కలర్ అయినా చూస్ చేసుకోండి. మీ లుక్ని అయితే బాగా మార్చేస్తుంది. అండ్ వీటికంటూ ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనకి స్ట్రీట్ షాపింగ్లో 100కి 150కి కూడా దొరుకుతాయి. సో ఇటువంటివి మెయిన్ అయితే మీ దగ్గర ఉంచుకున్నట్లయితే చాలా బాగుంటుంది. అండ్ సెకండ్ వన్, హ్యాండ్ బ్యాగ్. నార్మల్గా హ్యాండ్ బ్యాగ్ క్యారీ చేసే వాళ్ళకి ఏంటంటే ఇది బాగా యూస్ అవుతుంది. టిప్ నార్మల్గా అందరూ హ్యాండ్ బ్యాగ్స్ అయితే క్యారీ చేస్తారు. అండ్ మెయిన్గా అన్ని అవుట్ఫిట్స్కి మనకి సెట్ అయిపోవాలి అంటే మీరు న్యూట్రల్ కలర్స్ అయితే తీసుకోండి. న్యూట్రల్ కలర్స్ మీరు హ్యాండ్ బ్యాగ్స్ చూస్ చేసుకుంటే మీరు ఇటువంటి శారీస్ పైకి కానీ లేకుంటే ఇండియన్ వేర్ దేని మీదకైనా సరే సెట్ అయిపోతుంది. అండ్ కమింగ్ టు వెస్ట్రన్ వేర్కి కూడా సూపర్గా సెట్ అవుతుంది. అండ్ మెయిన్గా మీరు ఇండియన్ వేర్కి వచ్చేసరికి మనకి హ్యాండ్ బ్యాగ్ అనేది షార్ట్ కాకుండా లాంగ్ టైప్ చూస్ చేసుకోండి. శారీస్ పైకి సూపర్ ఉంటుంది. మనకి నార్మల్ చుడీదార్స్ మీద అన్నిటి మీదకి సెట్ అయిపోతుంది. కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానీ, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ ఎవరికైనా సరే లాంగ్ టైప్ ఉండే హ్యాండ్ బ్యాగ్ అయితే మీ లుక్ని అయితే చాలా బాగా అయితే మార్చేస్తుంది. ఇక్కడ మీకు డిఫరెన్స్ తెలుస్తుంది, పిక్స్ అయితే యాడ్ చేస్తాను చూడండి. సో మీరు ఈసారి హ్యాండ్ బ్యాగ్ తీసుకునేటప్పుడు న్యూట్రల్ కలర్స్ తీసుకోండి అండ్ లాంగ్ ఉండేటట్టు అయితే చూస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్, బ్యాంగిల్స్. ఇండియన్ వేర్కి వచ్చాక బ్యాంగిల్స్ లేకపోతే ఎలా చెప్పండి. సో బ్యాంగిల్స్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే మీరు వెరీ సింపుల్ ప్లెయిన్ బ్యాంగిల్స్ అయితే చూస్ చేసుకోండి. అండ్ ఇక్కడ నేను ఆల్రెడీ చార్మినార్ షాపింగ్ బ్లాగ్లో ప్లెయిన్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను కదా, వీడియో మీరు చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. అండ్ ఏంటంటే ప్లెయిన్ బ్యాంగిల్స్ మనకి నార్మల్ ప్లెయిన్ డ్రెస్సెస్, చూడీదార్స్, కుర్తీ, శారీస్, లెహంగాస్ దేనికైనా సరే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. గ్రీన్ కలర్ శారీ వేసుకుంటే గ్రీన్ కలర్, పింక్ అలా ఏం అవసరం లేదు. ఇక్కడ కూడా మీరు బ్యాంగిల్స్ న్యూట్రల్ కలర్స్ తీసుకున్నట్లయితే మీరు ఏ కలర్ డ్రెస్ మీదకైనా ఏ కలర్ శారీ మీదకైనా సరే వేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే బ్యాంగిల్స్ అనేవి ఎక్కువగా అంటే ఒక 2 డజన్స్ అలా మీరు హ్యాండ్కి వేసుకుంటే మీ లుక్ని అయితే మార్చేస్తుంది. చూడండి ఇక్కడ పిక్స్ యాడ్ చేస్తాను చూడండి. నార్మల్గా మీరు ప్లెయిన్గా ఏమీ లేకుండా ఉండే హ్యాండ్ కంటే మీరు బ్యాంగిల్స్ ఎక్కువగా వేసుకుంటే మనకు అది చాలా చాలా అట్రాక్టివ్గా, చాలా ట్రెడిషనల్గా అయితే అనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం చాలా లుక్ అనేది చాలా బాగుంటుంది. సో మీరు ఈసారి తీసుకునేటప్పుడు బ్యాంగిల్స్ అనేవి సిల్వర్, గోల్డ్, బ్లాక్ ఈ 3 కలర్స్ ఉంటే చాలు. మనం ఏ కలర్ దానిపై అయినా సరే ఈజీగా వేసుకోవచ్చు. సో ఇది ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. అండ్ ఫోర్త్ వన్, జ్యువెలరీ. ఎంత రెడీ అయ్యాక జ్యువెలరీ లేకపోతే ఎలా? మనం ఎంత రెడీ అయినా సరే లైక్ ఇప్పుడు జ్యువెలరీ వేస్తే మన లుక్ అనేది
స్టైలిష్గా అండ్ మోర్ అట్రాక్టివ్గా అయితే మార్చేస్తుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ జ్యువెలరీ ఎలా చూస్ చేసుకోవాలి, ఇప్పుడు వైట్ స్టోన్ తీసుకుంటామా అన్నిటిపైకి సెట్ అవుతుంది, గోల్డ్ కలర్ తీసుకుంటామా అన్నిటిపైకి సెట్ అవుతుంది. సో న్యూట్రల్గా అన్నిటికీ సెట్ అయ్యేది ఏదైనా ఉందంటే సిల్వర్ జ్యువెలరీ, ఆక్సిడైజ్ జ్యువెలరీ అని అంటారు. ఇప్పుడైతే మనకి బాగా ట్రెండింగ్ నడుస్తుంది. మీరు శారీస్ పైకి కానీ ఏం వేసుకోవాలి, ఏ జ్యువెలరీ సెట్ అవ్వడం లేదు అలా ఆలోచించేటప్పుడు ఈ జ్యువెలరీ శారీస్ పైకి, లెహంగాస్ పైకి, నార్మల్ చుడిదార్స్ పైకి, ఇండియన్ వేర్ దేనిపైకైనా సరే ఈజీగా అయితే సెట్ అయిపోతుంది. అండ్ ఇక్కడైతే చిన్న టిప్ ఏంటంటే ఇక్కడ ఈ డ్రెస్లో చూడండి ఇలాగ సిల్వర్ ఇయర్ రింగ్స్ అయితే ఇంత పెద్ద సైజు వేసుకున్నా. సో మీరు ఎప్పుడు ఇయర్ రింగ్స్ పెద్ద సైజ్ చూస్ చేసుకునేటప్పుడే నెక్ సెట్ అయితే ఏమీ వేసుకోవద్దు. ఎందుకంటే ఇది ఎక్కువగా అంటే మీకు ఇలా ప్లెయిన్ ఇష్టం లేదంటే ఏదైనా చిన్నది ఇక్కడ పిక్స్ యాడ్ చేస్తుంది చూడండి, అటువంటివి చూస్ చేసుకోండి. ఎందుకంటే ఇది ఇంత హెవీగా ఉండేటప్పుడు దీన్ని మీకు డామినేట్ చేయకూడదు, అదొకటి. అండ్ ఎప్పుడైనా మీరు నెక్ సెట్స్ హెవీగా వేసుకుంటారు కదా, నేనైతే ఎన్నిటికి మీకు పిక్స్ అయితే యాడ్ చేస్తాను చూడండి, ఇంకా మీకు క్లారిటీ ఇవ్వడానికి. నేను మాట్లాడే కంటే మీకంటే విజన్ క్లియర్గా కనిపిస్తుంది, ఇంకా క్లారిటీ అయితే వస్తుంది కదా. నెక్ సెట్ అంటే మీరు హెవీగా తీసుకునేటప్పుడు ఇయర్ రింగ్స్ చాలా చిన్నవైతే తీసుకోండి, ఎందుకంటే దీనిని ఇది డామినేట్ చేయకూడదు. సో మీరు ఎప్పుడైనా జ్యువెలరీ వేసుకునేటప్పుడు నెక్ సెట్ హెవీగా ఉంటే ఇయర్ రింగ్స్ స్మాల్ అయిపోవాలి, ఇయర్ రింగ్స్ హెవీగా ఉంటే నెక్ సెట్ అండ్ స్మాల్ అయిపోవాలి. ఇలా బ్యాలెన్స్ చేసుకున్నట్లయితే మీరు చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ హెవీ జ్యువెలరీ అయితే వేసుకోవద్దు, ఎందుకంటే హెవీ జ్యువెలరీ వేసేటప్పుడు ఆ జ్యువెలరీ అనేది మనల్ని డామినేట్ చేసేస్తుంది. సో ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. సో నార్మల్గా నేను ఇయర్ రింగ్స్కి నెక్ సెట్స్కి సంబంధించిన వీడియో అయితే చేశాను, అది ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఇస్తాను చూడండి. అటువంటి కలెక్షన్ నేను అక్కడ చూపిన సిల్వర్ ఇయర్ రింగ్స్ కలెక్షన్లో కానీ నెక్ సెట్స్ హాల్లో కానీ ఇటువంటి కలెక్షన్స్ మీద ఉంటే మీరు ఏ డ్రెస్సెస్ ఇండియన్ వేర్ అమెరికన్ సరే వేసుకోవచ్చు. నేనైతే వీడియో మీరు మిస్ కాకుండా అయితే చూడండి, ఎవరైనా చూడకపోతే మాత్రం మిస్ కానీ మీకు ఇంకా క్లారిటీ అయితే వచ్చేస్తుంది. అండ్ అయిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్ ఫుట్వేర్. ఎంత రెడీ అయ్యాక మనం ఫుట్వేర్ అంటే నార్మల్గా హీల్స్ లైక్ చేయని వాళ్ళనైతే ఇప్పుడు బేసిక్ నేను హీల్స్ లైక్ చేయను, బట్ ఫ్లాట్లో కానీ లేదంటే కొద్దిగా ఈ మాత్రం హీల్స్ ఉండేటట్టు అయితే చూస్ చేసుకోండి. ఎందుకంటే నార్మల్గా పిక్ యాడ్ చేస్తా చూడండి, ఫ్లాట్స్ వేసేటప్పుడు మన డ్రెస్ మనం అంతా హైలైట్ అవ్వం, కొద్దిగా హీల్స్ వేసుకున్నట్లయితే కాస్త మన లుక్ అనేది పాప్ అయ్యి చాలా అట్రాక్టివ్గా అయితే కనిపిస్తాము. సో ఫుట్వేర్ కాస్త మరీ హీల్ అని చెప్పి కాస్త హీల్ ఉండేటట్టు అయితే చూస్ చేసుకోండి. అండ్ ఇక్కడ కలర్స్ కూడా చాలా న్యూట్రల్గా బీజ్ కలర్ ఇటువంటివి చాలా న్యూట్రల్ కలర్స్ అయితే తీసుకున్నట్లయితే మీరు చెప్పాను కదా ఇండియన్ వేర్ దేని మీదకైనా సెట్ అయిపోతుంది. అండ్ వెస్ట్రన్ వేర్ కూడా ఇటువంటి న్యూట్రల్ కలర్స్ అయితే న్యూడ్ కలర్స్ అయితే సెట్ అయిపోతాయి. సో ఫుట్వేర్ విషయానికి వచ్చేసరికి మీరు కాస్త హీల్స్ని అయితే ప్రిఫర్ చేయండి, ఫ్లాట్స్ కంటే కాస్త హీల్స్ అయితే ప్రిఫర్ చేయండి. అండ్ న్యూడ్ కలర్స్ అయితే తీసుకోండి. సో ఎలా అయితే మన లుక్ అక్కడ వరకు మన జ్యువెలరీ ఇంత వేసుకొని రెడీ అయిందని ఫుట్వేర్ ఒకసారి పెట్టేసరికి మన లుక్ అయితే చాలా కాస్త హీల్స్ వేసేసరికి లుక్ అనేది చాలా అట్రాక్టివ్గా అయితే కనిపిస్తుంది. సో మీరు ఈ 5 యాక్సెసరీస్ మీ దగ్గర పెట్టుకున్నట్లయితే మీరు ఎటువంటి ఇండియన్ వేర్ దేన్నైనా సరే మీరు ఈజీగా పేరప్ చేసి చాలా అట్రాక్టివ్ అయితే కనిపిస్తారు. అండ్ వీటితో పాటుగా 5 యాక్సెసరీస్ అని చెప్పాను, ఇంకోటి ఏం చెప్తున్నాను, ఈ 5 పక్కన పడి ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే కాన్ఫిడెన్స్ అండ్ స్మైల్. ఇంత రెడీ ఒక 10,000 రూపీస్ పెట్టి డ్రెస్ వేసి ఇంత జ్యువెలరీ ఇంత రెడీ అయిపోయి మనలో కాన్ఫిడెన్స్, మన ఫేస్ పైన స్మైల్ లేకపోతే ఏది కనిపించదు, మనం అట్రాక్టివ్ కాదు కానీ మనం అసలు ఇకనే కనిపించాం. సో మీరు నార్మల్ బేసిక్గా రెడీ అయ్యి మీలో కాన్ఫిడెన్స్ అండ్ మీ ఫేస్ పైన స్మైల్ పెట్టుకుంటే మీరు లుక్ అయితే చాలా అట్రాక్టివ్ అయితే కనిపిస్తారు. సో మీరు గుర్తు పెట్టుకోవాల్సింది కాన్ఫిడెన్స్ అండ్ స్మైల్, ఈ 2 ఉంటే చాలు మనం చాలా మోర్ అట్రాక్టివ్ అయితే కనిపిస్తాము. సో ఈ వీడియో అయితే మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయడం అసలు మర్చిపోదాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.